మీకందరికీ ఉదయకాల సమయంలో శుభాలు మరి వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకుని మనము ఈనాటి వాక్య ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన నామములో చేరి మేము ప్రార్థిస్తున్నాము. ఇంతవరకు తండ్రి మరి పాటల ద్వారా మహిమను పొందుకున్నారు. మరి ఈ సమయం ప్రభా మీరు మాతో మాట్లాడే సమయము ఎంతో ప్రాముఖ్యమైనదైనా మీ మాటలు వినటానికి మేము ఎగరపడుతున్నాం. తండ్రి ఈ కంటి దినాలు, ఈ చివరి దినాల ప్రభా నీ మాటల ప్రభా ఎంతైనా మాకు అవసరమైనది. మీ మాటలు వింటే మాకు లాభమే. మీ మాటలు వింటే ప్రభానైనా మా జీవితాలను, మా కుటుంబాలను కట్టుతూ ఉన్నది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభానైనా అందరూ కూడా వాక్యము ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్ముడా మీరే మాతో మాట్లాడుతారండి. మీ పక్షంలో ప్రభా నిలబడిపోతున్నాను కూడా మరి సులువు చోటు మరుగుపరచండి. కేవలము ఒక బోరుగా మాత్రం వాడుకుని మీరు మాత్రమే మాతో మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. ప్రేమైన దేవుని ప్రజల ఉదయకాల సమయంలో మరి మనం వాక్యాన్ని చదువుతూ వచ్చాం. యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసును. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసును అన్న మాటకి మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనకు అంశము మరి కోల్పోయినవి పొందుకోవటం ఎలా. అయితే ఇక్కడ యోబు యొక్క జీవితంలో ఏం కోల్పోయాడు అంటే మరి మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, తనకున్న పశు సంపద అంతా కూడా నాశనమైంది. తనకున్న మరి ఆ యొక్క పశు సంపద అంతా కూడా నాశనమైంది. అదేవిధంగా తన దగ్గర ఉన్నటువంటి సేవకులందరూ కూడా చంపబడ్డారు. పనివారు సేవకులందరూ కూడా మరణించారు. మరొక మాట, మరి యోబుకుంటే పిల్లలు 7 మంది మరి మగ పిల్లలు, అదేవిధంగా 3 మరి పిల్లలు కూడా 10 మంది కూడా మరణించారు. ఇంకా ఈ విధంగా చాలా కోల్పోయాడండి. మరి తల నుండి మరి కాలి వరకు కూడా ఒళ్ళంతా కూడా దద్దుర్లు, పుండ్లు, మంచి ఆరోగ్యంతో ఏవండి ఒక యథార్థత కలిగి జీవిస్తున్న ఈ యోబుకి జ్ఞాపకం చేసుకుంటే మరి ఒళ్ళంతా కూడా దద్దుర్లు, అదేవిధంగా అతని భార్య కూడా అనేక రకాలుగా అతను అవమానపరుస్తూ ఉన్నది. స్నేహితులు కూడా అపహసిస్తూ ఉన్నారు. అదేవిధంగా అతని శరీరం అంతా కూడా మరి పురుగులతో నిండిపోయింది. ఇటువంటి భయంకరమైన పరిస్థితి. ఏమంటే చక్కగా మరి అరుణోదయం లేచి చక్కగా ప్రభువుకి మరి చక్కగా మరి ప్రార్థనార్పణ కలిగి ఉన్నాడు. మరి పిల్లల పట్ల ఒక బాధ్యత రహితంగా మరి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్న యోబుకి ఇంత గొప్ప శ్రమ మరి మనం జ్ఞాపం చేసుకుంటే ఇంత శ్రమ ఈ లోకంలో ఏ మనుష్యుని కూడా వచ్చి ఉండదేమో కదండి. ఇంత కష్టము, ఇంత బాధ, ఇంత శ్రమ ఎవరు కూడా మరి ఉండకపోవచ్చు. మరలా తనకి విశ్రాంతి లేదు. ఏమండి, ఎముకలన్నీ కూడా మరి మంటలతో మరి భయంకరమైన స్థితిలో యోబు జీవిస్తూ ఉన్నాడు. శరీరం అంతా కూడా మరి దుర్వాసన. ఏమంటే చక్కగా జీవించే వ్యక్తి మరి ఉన్న ఫలాన ఇంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతే మరి తన స్థితి ఎలా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు ఇక్కడ రెండంతల మరి ఆశీర్వాదము ఏదైతే కోల్పోయాడో మరలా తిరిగి పొందుకున్నాడు. కోల్పోయింది 1% అయితే మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుడు తనకిచ్చింది జ్ఞాపం చేసుకుంటే రెట్టింపు దీవెన, రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తున్నట్టు దేవుడు చూస్తున్నా. అయితే మనకి ఆత్మీయ జీవితం మనకు కూడా ఈ లోకంలో చాలా కోల్పోతూ ఉంటాం. అది ఏదైనా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ధర్మ కావచ్చు, లేకపోతే మరి ఆత్మీయ జీవితంలో మరి మన స్థితిని ఏదైనా కానీ మనం కోల్పోతున్నా కానీ చాలా సార్లు మనము నిరుత్సాహపడతాం. ఈ శ్రమలను చూసి, ఈ బాధలను చూసి, ఈ కన్నీరుని చూసి ఎన్నో రకాలుగా మనము ఆలోచిస్తూ మరి ఇబ్బంది పడుతుంటాము. కానీ దేవుని పిల్లమైన మనం జ్ఞాపం చేసుకోవాలి, ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా ఒకే ఒక నిరీక్షణ, దేవుని యొక్క ప్రమేయం లేకుండా నా యొద్దకు ఎటువంటి శ్రమ కూడా దేవుడు రానీయుడు. ఇది మన యొక్క మరి నిరీక్షణ. ఆయన ప్రమేయం లేకుండా మరి మనల్ని ఏది కూడా ఆవరించదు. ఆయన యొక్క మరి ప్రమేయం లేకుండా ఎటువంటి శ్రమ గాని, ఎటువంటి కష్టం గాని, ఎటువంటి బాధ గాని, ఇంకా ఏదైనా కానీ
నిన్ను ఆవరిస్తే కానీ జ్ఞాపం చేసుకోవాలి. శ్రమ మన జీవితాల్లో మరి ప్రభు అనుమతించాడంటే ఎక్కడో మన లోపం ఉన్నదనే విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి. ఏదో ఒక తప్పిదము, ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక అవిధేయమైన క్రియ చేయటం ద్వారా మరి మన తప్పిపోతున్న మనల్ని ప్రభు మరలా తన వైపు తిప్పుకోవటానికి ఒక శ్రమను అనుమతిస్తున్న విషయం జ్ఞాపం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని ప్రజలారా, మరి కోల్పోయినవి తిరిగి పొందుకోవటం ఎలా? అన్న అంశాన్ని నేను ఒక 3 విషయాలను త్వరగా మీ ముందుంచుతాను. మనము కోల్పోయినవి మరి తిరిగి పొందుకోవటం ఎలా? యోబు ఎలా పొందుకున్నాడో, యోబు యొక్క జీవితంలో ఒక 3 విషయాలను నేను త్వరగా మీ ముందుంచి నేను ముగింపులోకి వస్తాను. రండి లూకా సువార్తలో ఒక మాట నేను చదువుతూ ఉన్నాను. లూకా సువార్త కోల్పోయినవి తిరిగి పొందుకోవడం ఎలానో మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుందాం రండి. 15వ అధ్యాయంలో ఈ మాట నేను చదువుతూ ఉన్నాను. 15వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మొట్టమొదటి అనుభవము మనం జ్ఞాపం చేసుకోవాలి. నీ జీవితంలో ఏదైతే మనం పోగొట్టుకున్నామో, ఏదైతే మరి పోగొట్టుకున్నామో జ్ఞాపం చేసుకోవాలి. వాటిని మరలా తిరిగి పొందుకోవాలంటే మనం చూసిన ఒక చక్కటి మాట ఏంటంటే, ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. ఈ 8వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాము. ఆమె ఇల్లు ఊడ్చి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే తిరిగి మరి కోల్పోయి తిరిగి పొందుకోవటం అంటే మన ఇంటినో, మన గృహాన్నో మరి క్లీన్ చేయటం ఊడ్చడం కాదు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గొప్ప అర్థం ఏంటి అంటే జ్ఞాపం చేసుకోవాలి. ఒక చక్కటి మాట, మనక హృదయమును మనం శుభ్రం చేసుకోవాలి. మనక హృదయమును మనము మరి శుభ్రపరుచుకోవాలి. ఎందుకు ఈ నష్టం వచ్చింది? ఎందుకు ఈ కష్టం వచ్చింది? ఎందుకు ఈ వ్యాధి వచ్చింది? ఈ శ్రమ ఎందుకు మరి నా జీవితంలో అనేక రకాల ఇబ్బంది చేస్తుందంటే ఒకాన మరి జ్ఞాపం చేసుకోవాలి. మన యొక్క హృదయం యొక్క పరిస్థితి ఏవండి మరి సరిగ్గా లేదేమో. ఒకవేళ దేవునికి దూరంగా మనం వెళ్ళిపోతున్నట్టు జ్ఞాపం చేసుకోవాలి. ఒక శ్రమను ప్రభు అనుమతిస్తాడు. ఆయన అనుమతిస్తాడు. జ్ఞాపం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో నా హృదయం యొక్క పరిస్థితి ఎలాగున్నది? ఈ లోకం యొక్క స్థితి ఎలాంటిదంటే, ఈ లోక ప్రజలు నీ పై రూపాన్ని చూస్తారు. నీకున్నటువంటి ధనాన్ని చూస్తారేమో, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు చూస్తారేమో, లేకపోతే నీ ఎనక ఎంత మరి పలుకుబడి ఉన్నది, ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఒక ఆలోచన కలిగి ఈ లోకంలో జీవించే ప్రజలు నీ రూపాన్ని, నీ యొక్క స్థితిని, నీ యొక్క ధనాన్ని చూస్తారేమో కానీ మనం జ్ఞాపం చేసుకోవాలి. మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు మాత్రము నీ రూపాన్ని చూసే దేవుడు కాదాయన. నీ ధనాన్ని చూసే దేవుడు కాదాయన. నీ వెనక ఎంత బలగం ఉన్నది, నీకు ఎంత పేరు ప్రఖ్యాతులున్నాయి, ఇవి చూడట కానీ జ్ఞాపం చేసుకోవాలి. దేవుడు నీ యందు చూసే ఆ యొక్క గొప్ప మన అనుభవం ఏంటి అంటే, నీ యొక్క హృదయ స్థితిని చూసే దేవుడు. నీ హృదయాన్ని చూసే దేవుడు ఆయన. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకుందాము. మన యొక్క హృదయం యొక్క స్థితి ఎలాగున్నది? శుభ్రపరుచుకుంటున్నామా? పరిశుభ్రంగా ఉన్నదా? ఏవండి మరి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇల్లు ఊడ్చి అనగా మన యొక్క హృదయమును మనం జ్ఞాపం చేసుకోవాలి, శుభ్రపరుచుకోవాలి. ఒక మాట ఎలా అంటానో, భద్రంగా కాపాడుకోవాలి. శరీరమును మనం శరీరం పట్ల చాలా బాధ్యత వహిస్తాం కదండి. ఈ శరీరం పట్ల ఎన్నో రకాలుగా మనం ఏం చేస్తామంటే ఒక భద్రత, ఎన్నో రకాలుగా మరి పరిశుభ్రంగా ఏవండి శరీరం పైన ఏదైనా మరి ఏదో ఒక బురద కానీ ఇంకేమైనా పడినప్పుడు మనం జ్ఞాపం చేసుకోవాలి. వాటిని క్లీన్ చేసుకోవటానికి మరి ఎన్నో రకాలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే నీలో ఉన్నటువంటి హృదయం యొక్క పరిస్థితి ఎలాగున్నది? ఒక మాట ఎలా అంటాను, అక్కడ ఒక మాట మనం చూస్తున్నాం ఏంటంటే, దీపము వెలిగించి, దీపం అనగా దేవుని యొక్క వాక్యము చేత ఏవండి దీపం అనగా దేవుని యొక్క వాక్యం చేత మనకు హృదయము మనం శుభ్రపరుచుకోవాలి. చాలా వాక్యాలు మనం వింటుంటాము కానీ వాటిని మన జీవితాల్లోనికి అన్వయించుకోవటానికి మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ప్రభు అనేక రకాలుగా
సూటిగా ఏమండి మరి తన యొక్క మెల్లన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉంటే జ్ఞాపం చేసుకోవాలి. ఎంతవరకు ఆ మాటలను మన జీవితంలో అన్వయించుకొని వాటి ప్రకారంగా జీవించగలుగుతున్నాం ఆలోచన చేయాలి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇక్కడ మనం చూస్తున్నాము ఒక చక్కటి మాట, హృదయమును మరి శుభ్రపరుచుకోవాలి. మన యొక్క హృదయమును భద్రపరుచుకోవాలి. ఏవండి బైబిల్‌లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ యొక్క శరీరాన్ని భద్రపరుచుకున్నటువంటి ధనవంతుడు ఏమైపోయాడంటే జ్ఞాపం చేసుకోవాలి. పాతాళంలో కేకలు వేస్తూ ఉన్నాడు. "ఏం బ్రదర్ ఏంటి నీ స్థితి?" అంటే అతడు చెప్తున్న మాట, "అయ్యో! ఈ లోకంలో జీవించేంత వరకు కూడా నా యొక్క హృదయమును శుభ్రపరుచుకోకుండా, నా శరీరాన్ని భద్రపరుచుకున్నాను. నా ప్రాణమా తినమన్నాను. నా ప్రాణమా త్రాగుమన్నాను. మరి సుఖించుమన్నాను" అనేక రకాలుగా బాధతో మరి మనకు తెలియచేస్తాడేమో కానీ, అదే స్థలంలో జ్ఞాపం చేసుకోవాలి. లాజరు ఆ శరీరం పాడైపోయినా సరే, ఏవండి తన యొక్క స్థితి కోల్పోయినా సరే, ఆకలితో అలమటించిపోయినా సరే జ్ఞాపం చేసుకోవాలి. తన యొక్క హృదయాన్ని కాపాడుకున్నాడు. ఏవండి తన యొక్క హృదయాన్ని భద్రపరుచుకున్నాడు. ఈనాడు మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎక్కడ ఉన్నాడు అంటే అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రాహాము రొమ్మున కూర్చున్నాడు. ఎలా యోబు అంటే యోబు మరి లాజర్ గారు చెప్తారు ఒక మాట, ప్రియమైన దేవుని పిల్లారా, నేను నాకు శరీరము మరి పాడైపోయినా సరే, నా శరీరం అంతా కూడా గాయాలైనా సరే, లాజర్ గారు చెప్తారు ఒక మాట, నేను నా యొక్క హృదయాన్ని పరిశుభ్రపరుచుకున్నాను. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకుందాము. మరి శరీరాన్ని కాపాడుకోవద్దా అని నేను చెప్పట్లేదు కానీ, అంతకన్నా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపం చేసుకోవాలి. శరీరాన్ని కాపాడుకోవాలి. అంతకన్నా ప్రాముఖ్యంగా మన యొక్క హృదయమును మరి పరిశుభ్రపరుచుకోవాలి. మన యొక్క హృదయాన్ని భద్రపరుచుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ముందుకెళ్తున్నాను. మొట్టమొదటి మాట మనం చూస్తున్నాము. ఒక చక్కటి మాట, కోల్పోయినవి తిరిగి పొందుకోవాలంటే మనం చూస్తున్న ఒక చక్కటి మాట, మన యొక్క హృదయమును మనము పరిశుభ్రపరుచుకోవాలి. రెండో మాట చూపిస్తారండి. యోనా గ్రంథంలో మరొక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. యోనా గ్రంథంలో ఆ మాట నేను చదివి వినిపిస్తాను. యోనా గ్రంథంలో ఒక చక్కటి మాట మనం జ్ఞాపం చేసుకుందాం. 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నా. 9వ వచనాన్ని నేను చదువుతున్నా. కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మ్రొక్కుకొనిన మొక్కుబలులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. ఈ 9వ వచనంలో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాము. ఏంటంటే, నేను మొక్కుకొనిన మొక్కుబలులను చెల్లింపక మానను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక చక్కటి అనుభవాన్ని ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఏంటంటే, దేవుని దగ్గర మరి ఒప్పుకొనిన పనిని నువ్వు జరిగించాలి. ఏదైతే దేవునితో ఒక ఒప్పందం తీసుకున్నావో, ఎక్కడైతే దేవునితో ఒక తీర్మానం తీసుకున్నావో, ఏ మీటింగ్‌లో అయితే దేవునితో ఒక తీర్మానం తీసుకొని నీ గృహానికొచ్చావో జ్ఞాపం చేసుకోవాలి. ఆ తీర్మానాన్ని ఒక మాట ఎలా అంటాను, మనం చేయగలుగుతున్నామా? చెల్లించగలుగుతున్నామా? నెరవేర్చగలుగుతున్నామా? చాలా వాక్యాలు మనం వింటుంటాము కానీ, దేవుని సేవకులు ఎంతో భారంతో మనం బోధించినప్పుడు, ఆ చివరి సమయమున, ఆ చివరి సందర్భంలో నీ తీర్మానం ఏంటి? అనేక రకాలుగా దేవుని సేవకులు మన ఆత్మ చేత నింపబడంతో మాట్లాడుతూ ఉంటే, మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ సమయమున తీర్మానం తీసుకుంటా, ప్రభా ఇది మొదలుకొని ఇప్పటి నుంచి, ఈ సంవత్సరం నుంచి అని ఎన్నో తీర్మానాలు తీసుకుంటాము కానీ, ఒక మాట ఇలా అడుగుతాను ప్రియమైన దేవుని ప్రజలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకొనిన ఆ పనిని మనం చెల్లించగలుగుతున్నాం ఆలోచించి. దేవుని దగ్గర తీసుకున్న మాటను ఏవండి మనం నెరవేర్చగలుగుతున్నామా? మన జీవితాలలో చేయగలుగుతున్నామా? ఆలోచించేయాలి. ఎన్నో వర్తమానాలు, ఎన్నో వాక్యాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఎంతోమంది దేవుని సేవకులు ఎంతో భారంతో బోధిస్తూ ఉంటే, నిజముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతవరకు ఆ మాటలను, ఆ వాక్యాన్ని మనము ఒక మాదిరి కలిగి మన జీవితంలో ఈ లోకాన్ని చూపించగలుగుతున్నాం.
అంటే ఈ ఉదయకాల సమయమున ప్రభువు మనతో మాట్లాడుతున్నమాట ఏంటంటే, దేవుని దగ్గర ఏదైతే నువ్వు తీర్మానం తీసుకున్నావో, ఏదైతే నువ్వు ఒప్పుకున్నావో, ఆ పనిని చెల్లించాలి, నెరవేర్చాలి. చేయగలుగుతున్నామా? ఏవండీ, ఈనాడు జ్ఞాపం చేసుకోవాలి. ఈ క్రైస్తవం మీద, దేవుని పిల్లల మీద దాడులు, వ్యతిరేకత, ఎన్నో రకమైన అవమానాలు, ఎన్నో రకమైన నిందలు ఎందుకయ్యా అంటే జ్ఞాపం చేసుకోవాలి. ఈనాడు దేవుని పిల్లంగా పిలువబడుతున్న నీవు, నేను కూడా ఒక మాదిరి కలిగిన జీవితాన్ని మనము జీవించలేకపోతున్నామేమో. ఒక ప్రత్యేకత కలిగిన జీవితము. ఏవండీ? ఈ ప్రత్యేకత, ఈ మాదిరి ఎలా వస్తుంది అంటే, మనం జ్ఞాపం చేసుకోవాలి. నువ్వు ఎక్కడైతే, ఏ సమయంలో అయితే తీర్మానం తీసుకున్నావో, ఒప్పందం కుదుర్చుకున్న దేవునితో, ప్రభా ఈ సమస్య, ఈ అప్పు నా నుంచి తొలగపోతే నేను సంఘంలో చక్కగా పరిచర్య చేస్తానయ్యా. భారంతో ప్రార్థన చేస్తానయ్యా. ప్రతిదినము కూడా నేను మరి వాక్యాన్ని చదువుతాను ప్రభా. ప్రతిదినము కూడా మరి నా కుటుంబంతో కూడా కలిసి నీ సన్నిధిలో ఆనందిస్తుంది ప్రభా అని ఎన్నో తీర్మానం తీసుకున్నాం. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంతవరకు వాటిని నెరవేర్చగలుగుతున్నాం? ఎంతవరకు వాటిని దేవునితో తీసుకున్నాక ఒప్పందాన్ని నువ్వు చేయగలుగుతున్నావో మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్‌లో యొఫ్తా అనే న్యాయాధిపతి ఉన్నాడండి. యొఫ్తా అనే న్యాయాధిపతి ఉన్నాడు. మరి న్యాయాధిపతి ఇక యొఫ్తా దేవునితో ఒక ఒప్పందం తీసుకుంటాడు. ప్రభువా, మరి నేను అమ్మోనీయుల మీదకి యుద్ధానికెళ్తున్నాను. ఆ యుద్ధంలో నేను విజయాన్ని పొందుకుంటే, ఆ యుద్ధంలో నేను గెలిస్తే మాత్రము, ఇక్కడ యొఫ్తా దేవునితో ఒక ఒప్పందం తీసుకుంటున్నాడు. నేను నా గృహానికి తిరిగి వెళ్ళే సమయంలో, నా గృహానికి ఎళ్ళకముందు నా ఎదురుగా ఏదైతే ఎదురొస్తుందో దానికి బలిగా అర్పిస్తా అని చెప్పేసి మరి ఒక ఒప్పందం కుదుర్చుకొని దేవునితోటి. నాకు ప్రభా నేను విజయాన్ని పొందుకుంటే, నేను నా గృహానికి వెళ్ళక ముందు ఆ విజయోత్సవంతో వస్తున్నప్పుడు నాకు ఎదురొచ్చే ఏదైనా సరే, అది జంతువైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకు మరి అప్పగిస్తా అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకొని యుద్ధానికెళ్ళిపోయాడు. దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. ఆ తిరుగు ప్రయాణంలో ఏవండీ, ఆ వాయిద్యాలతో, సంతోషముతో వారు తిరిగి వస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో ఒప్పందం చెప్పాడు. ఒక తీర్మానం తీసుకున్నాడు. నా పట్ల ఈ కార్యం చేసేయి అని జెప్పేసి ఒక ఒప్పందం తీసుకున్న కానీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తిరిగొచ్చే సమయంలో ఆ ఇంటికి రాకముందు యొక్త యొక్క గుండెలు పగిలిపోయినాయి. ఎందుకు? తననుకున్నాడు ఏదో ఒక మరి జంతువు వస్తుందేమో, దేవునికి బలిగా అర్పిద్దాంలే అన్న ఒక ఆలోచన కలిగి దేవునితో ఒప్పందం కుదుర్చుకున్నాడేమో. అయితే జ్ఞాపం చేసుకోవాలి. ఆ సమయమున తన కుమార్తె తనకెదురుగా వస్తే ఏవండీ, తన స్థితి ఎలాగుంటదో జ్ఞాపం చేసుకోవాలి. ఒకవేళ ఆ ఒప్పందం మర్చిపోవాలంటే యొప్తా మర్చిపోవచ్చు. యొప్తా విడిచిపెట్టేయొచ్చు. నేను దేవునితో ఒప్పందం తీసుకున్నా కదా అన్న ఒక ఆలోచన కలిగి, ఎవరు కూడా తెలీదు కదా ఒక ఆలోచన కలిగి మరి అలా మర్చిపోవచ్చేమో కానీ, అక్కడ ఒక మాట నేను చదువుతాను ప్రియమైన దేవుని పిల్లరా. న్యాయాధిపతి గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే, అతని కూతురొచ్చి అంటుంది ఆమె, "నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము" అనే మాట. ఏవండీ? ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యొప్తా దేవునితో తీసుకున్న యొక్క ఒప్పందాన్ని చెల్లించకుండా మర్చిపోవట్లేదు, చెల్లిస్తూ ఉన్నాడు. తన కుమార్తె కూడా సహకరిస్తూ ఉన్నది. ఎంత గొప్ప అనుభవం కదా! ప్రియమైన దేవుని ప్రజల ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితం ఒకనొకప్పుడు కష్టాలలో, బాధల్లో, నెమ్మదిలో ఉన్నప్పుడు ప్రభా, ప్రభా అని చెప్పేసి కన్నీరు కార్చాము. దేవుడిని ప్రార్థన విని నీ యొక్క స్థితిని ఒక స్థాయిలో ఉంచినప్పుడు నిజముగా దేవుని పట్ల మన యొక్క పరిస్థితి ఎలాగున్నది? నిజముగా దేవుని పట్ల నీ యొక్క బాధ్యతను, ఆ యొక్క ఒప్పందం ఎలాగున్నది? ఏవండీ, జనవరి 31 మరి డిసెంబర్ 31కి ఎన్నో తీర్మానాలు కదా! ఎన్నో నిర్ణయాలు. ప్రభా ఇది మొదలుకొని బైబిల్ అంతా చదివేస్తానయ్యా. ఆ 31 ఆ చివరి క్షణాలలో తీర్మానం తీసుకున్న ప్రభా, నిన్ను అనేక రకాలుగా నిన్ను సేవిస్తాను ప్రభా. నీ సన్నిధిలో క్రమముగా వస్తానయ్యా. భారంతో ప్రార్థన చేస్తాను ప్రభా. బైబిల్ మొత్తం చదివేస్తానయ్యా. అయితే నిజముగా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ ఒప్పందాన్ని
ఎంతగా మనం కొనసాగిస్తున్నామో ఆలోచన చేయాలి. ఎంతగా మనము కొనసాగిస్తున్నామో మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రెండో మాట మనం చూస్తున్నాము ఏంటంటే, ఒక చక్కటి అనుభవాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఒక మాట అంటే, దేవుని దగ్గర ఒప్పుకొనిన ఆ యొక్క మరి పనిని మనం చెల్లించాలి. చేయగలుగుతున్నామా? ఎందుకు మన జీవితాలలో ఆ కష్టము, ఆ సమస్య, ఆ వ్యాధి, ఆ బాధ ఎందుకు ప్రభు అంటే, ఒకవేళ ప్రభు నీతో మాట్లాడితే ఇలా అంటాడేమో, నువ్వు నాతో ఒకానొక సమయంలో ఒప్పందం తీసుకున్నావు కదా! మర్చిపోయావా? అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత బాధగా ఉంటుందో కదండీ! ప్రియమైన దేవుని ప్రజలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, మనకు హృదయమును పరిశుభ్రంగా చేసుకోవాలి, పరిశుభ్రపరుచుకోవాలి, హృదయమును భద్రపరుచుకోవాలి. ఈ రెండో మాట మనం చూస్తున్న ఒక చక్కటి మాట, దేవుని దగ్గర ఒప్పుకొనిన పనిని మనం చెల్లించాలి. దేవుని దగ్గర ఎక్కడైతే ఒప్పందం తీసుకున్నావో, ఎక్కడ తీర్మానం తీసుకున్నావో, ఒకవేళ ఇప్పటికి మర్చిపోయి ఉంటే, ఎప్పటికైనా మర్చిపోయి ఉంటే, మనము అది నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ రెండో మాట మనం చూస్తున్నాము. నేను ముందుకెళ్తున్నాను. ముందుకి మూడో మాట కూడా నేను మీ ముందు నుంచి నేను ముగింపులోకొస్తాను. రండి యోబు గ్రంథం మరలా, యోబు గ్రంథాన్ని మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము, ఆ మాట నేను చదువుతున్నాను. యోబు గ్రంథము 2వ అధ్యాయము మరి 9వ వచనం చదువుతున్నాను. 9వ వచనంలో ఒక చక్కటి అనుభవం మీ ముందు ఉంచుతా. అతని భార్య వచ్చి, "నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను" అనే మాట మనం చూస్తున్నాం. ఈ మూడో అనుభవాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. అతని భార్య వచ్చి, ఏవండి? ఇక్కడ మనం ఆలోచించేయాలి. ఎవరు లేరింకక్కడ. మరి తన భార్య కూడా వచ్చి అనేక రకాలుగా తనని మరి ఇబ్బంది చేస్తూ ఉంది. ఇంకను కూడా యథార్థం వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మెనునన్నమాట. ఎంత వేదనకరము కదండీ! మరి తనతోటి ఉండి, యోబుతోటి ఉండి, ఏవండి మరి బలపరచాల్సినటువంటి తన భార్య ఇన్ని రకాలుగా మరి ఇబ్బంది చేస్తూ ఉంటే, ఇన్ని రకాలుగా అవమానపరుస్తూ ఉంటే, ఏమయ్యా! మరి ఇంకను కూడా యథార్థతను నువ్వు మరి వదులుకుంటావా? దేవుని దూషించి నువ్వు చనిపో అంటుందక్కడ. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మూడో మాట, ప్రియమైన దేవుని ప్రియులారా, నష్టము జరిగినా సరే, నష్టము జరిగినా సరే యథార్థతను మాత్రం విడిచిపెట్టకూడదు. కోల్పోయినది తిరిగి పొందుకోవటం ఎలాగంటే మనం జ్ఞాపకం చేస్తున్నాము. మూడో మాట, నష్టము జరిగిన యథార్థతను మాత్రం విడిచిపెట్టకూడదు. తన భార్య వచ్చి అంటున్న కానీ ఆ కింద మాట నేను చదువుతున్నాను. ఆ 10 వచనం కూడా, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? కీడును మనము అనుభవించదగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప యథార్థత కదండీ! ఎంత గొప్ప యథార్థత కలిగి యోబు జీవిస్తున్నాడంటే, ఒకవేళ యథార్థతను కోల్పోవాలంటే యోబు కోల్పోవాలి. ఆ యథార్థతను విడిచిపెట్టాలంటే యోబు విడిచిపెట్టాలి. ఏవండి, ఎంత యథార్థత కదా! నోటి మాట చేత కూడా ఏవండి పాపము చేయలేదంటే దేవుని పట్ల ఎంత యథార్థత కలిగి జీవిస్తున్నాం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల పట్ల మనం చాలా సార్లు కూడా యథార్థతతో మనం జీవిస్తూ ఉంటాం. అధికారుల పట్ల యథార్థత మరి కనపరుస్తూ ఉంటాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనబడే మనుషుల ఎదుట, కనబడే మరి అధికారుల ఎదుట నువ్వు యథార్థత కలిగి జీవిస్తూ ఉంటే, నీ పైన నాయకులకి యథార్థత కలిగి జీవిస్తూ ఉంటే, మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనబడని దేవుని ఎదుట నీకు యథార్థత ఎలాగున్నది? ఏవండి, ఈ మనుష్యులు కొన్ని సందర్భంలో చూస్తారేమో, చూడకపోతారేమో, వారి ముందున్నప్పుడు నీకు స్థితిని చూస్తారేమో జ్ఞాపం చేసుకోవాలి. వారి నుంచి ఏదో పొందుకోవాలని, వారి నుంచి ఏదో అనుభవించాలని, వారి ఎదుట చక్కగా యథార్థ జీవిస్తామేమో కానీ, మనం జ్ఞాపం చేసుకోవాలి. అన్ని సమయంలో కూడా ప్రభు మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఏ సమయమైనా, ఏ సందర్భమైనా నువ్వు మాట్లాడే ఏ మాటైనా కానీ ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన వింటూనే ఉన్నాడు. దేవుని ఎదుట మనకు యథార్థత ఎలాగున్నది? యథార్థత కలిగి మనం జీవించాలి. అది కష్టమైన, బాధైనా, వ్యాధైనా, ఏవండి మరి కన్నీరైనా సరే,
ఏదైనా సరే జ్ఞాపం చేసుకోవాలి. దేవుని పిల్లమైన మనము, రక్షించబడిన మనము, ఈ లోకానికి వేరు చేయబడిన నీవు నేను కూడా ఏ స్థితిలో కూడా, ఏ సందర్భంలో కూడా యథార్థతను కోల్పోవడానికి వీలు లేదు. ఒక ప్రశ్న, ఒకప్పుడు మన స్థితి ఎంత మరి ఇబ్బందికరంగా ఉండేది అంటే, అంత దౌర్భాగ్య స్థితి. ఈనాడు దేవుడు మనల్ని అనేక రకాలుగా దీవించాడు, మనల్ని బలపరిచాడు, ఒక ఎత్తైన స్థానంలో ఆయన ఏర్పాటు చేశాడు. అయితే అన్నీ పొందుకున్నప్పుడు ఈనాడు మనం జ్ఞాపం చేసుకోవాలి. నా యథార్థత ఎలాగున్నది? నా ఆలోచనలు ఎలాగున్నాయి? నా జీవితము ఎలాగున్నది? ప్రియ సహోదరి, సహోదరులారా, మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఏ స్థితిలో కూడా యథార్థతను కోల్పోవటానికి వీలు లేదు. అన్ని ఉన్నప్పుడు చక్కగా ఉంటాం. అన్ని ఉన్నప్పుడు చక్కగా ప్రభు పట్ల భయమును, భక్తిని కలిగి జీవిస్తాం. కానీ ఒక మాటలు అడుగుతాను, ఏదైనా నీ జీవితం కోల్పోయినప్పుడు, ఏదైనా కష్టపడినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మనం జ్ఞాపం చేసుకోవాలి. మన యథార్థం కోల్పోలేదంటారా? ఇంకెందుకు లేండి నా జీవితము. యేసుప్రభు మర్చిపోయాడు నన్ను. ఆయన ప్రభావం లేదు, ఆయన శక్తి లేదు. ఏవండి? ఇటువంటి ఆలోచనలు ఎన్నో పర్యాయములు నీకొచ్చినాయి కదా! ఇటువంటి ఆలోచనలు ఎన్నో రకాలుగా మనం ఆలోచిస్తున్నాం కదా! అయితే జ్ఞాపం చేసుకోవాలి. అన్నీ ఉన్నప్పుడు ఎలాగైతే మనం ఉన్నామో, ఏమీ లేనప్పుడు కూడా ఆ యథార్థతను మాత్రం కోల్పోవటానికి వీలు లేదు. ఇక్కడ యోబు ఏవండి తన యొక్క స్థితి ప్రారంభంలో ఎలాగైతే ఉన్నదో, ఆ యొక్క ఊజు దేశంలో ఏవండి ఎంత గొప్ప మరి ధనవంతుడో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎంత గొప్ప మరి యథార్థవంతుడో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇన్ని మరి మరి న్యాయవంతుడిగా దేవుని పట్ల భయమును, భక్తిని కలిగి జీవిస్తూ ఉన్నాడు. చెడుతనాన్ని విసర్జించాడు. ఏవండి ఇన్ని రకాలుగా తను జీవిస్తున్నాడు. అన్నీ ఉన్నాయప్పుడు. ఎంతోమంది పనివారు, ఏవండి 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, బహు సంపద, పశు సంపద ఉన్నది. అయితే ఈ స్థితిని మాత్రము ఈనాడు తన ఎదుట ఏమీ లేదు. ఒకే ఒక భార్య ఉన్నది. తను కూడా వచ్చి దూషిస్తూ ఉంటే జ్ఞాపం చేసుకోవాలి. ఇంకెందుకులేండి అన్న ఒక ఆలోచన కలిగి తిరగాల్సినటువంటి యోబు ఈయన జ్ఞాపం చేసుకోవాలి. దేవుని పట్ల యథార్థతను ఎక్కడ కూడా కోల్పోలేదు. యథార్థతను ఎక్కడ కూడా కోల్పోకుండా యోబు జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈయన జ్ఞాపం చేసుకోవాలి. కోల్పోయినవి మరలా పొందుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోల్పోయింది ఏవండి 1% అయితే, కోల్పోయింది 1,00,000 అయితే, కోల్పోయింది 1,00,00,000 అయితే, కోల్పోయింది ఒక ఇదైతే జ్ఞాపం చేసుకోవాలి. తన పట్ల దేవుడు మరి చూపిన కృప ఎంత గొప్పదంటే మనం చూస్తున్నాము. రెండంతల ఆశీర్వాదము, రెట్టింపు దీవెన. ఏం యోబా ఎలా సంపాదించావు? యోబు గారు ఇంత గొప్ప దీవెన ఎలా పొందుకున్నావు? నేను పొందుకోలేకపోతున్నానే. నా స్థితి ఏం కూడా బాగలేదే. నా స్థితి ఎలా ఉంది అంటే ఎక్కడ ఏసిన గొంగల లాగిపోతూ ఉన్నదే. ఏంటి అని యోబు గారిని అడిగితే యోబు గారు అంటారు ఒక మాట, బ్రదర్ నేను నా హృదయాన్ని భద్రపరుచుకున్నాను అంటాడు. నా హృదయాన్ని నేను భద్రపరుచుకున్నాను. అదేవిధంగా దేవుని దగ్గర నేను ఒక ఒప్పందం తీసుకున్నాను. ఆ ఒప్పందం నెరవేర్చనంటాడు. మూడో మాట మనం చూస్తున్నాము, నష్టము జరిగినా సరే యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు నేను. ఏ ప్రభు నుంచి నేను మేలు పొందుకోవాలా? కష్టం తగదా? కష్టం అనుభవించకూడదా? చాలా సార్లు మనం కూడా ప్రభు నుంచి మేలు కోరుకుంటాం కదా! అయితే జ్ఞాపం చేసుకోవాలి. నువ్వు కష్టాలలో, బాధల్లో ఉంటే ఒక మాట ఎలా అంటాను, నీకు శ్రమలు ఎక్కువగా ఆవరిస్తూ ఉంటే, నిన్ను అనేక రకాలుగా అనేక మంది గాయపరుస్తూ ఉంటే, శ్రమలు ఎక్కువైపోతుంటే ఒక మాట, ఒక నిరీక్షణ అంటే ఒక జ్ఞాపం చేసుకోవాలి. ప్రభువు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడంతే. కష్టం ఎక్కువైపోతుందా? బాధలు ఎక్కువైపోతున్నాయా? శ్రమలు ఎక్కువైపోతున్నాయా? ఒకే ఒక నిరీక్షణ, నా దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈ స్థితిలో దేవుని పట్ల నేను మరి యథార్థత కలిగి ఉండాలి. ఏమండి? జ్ఞాపం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లల ముగింపులోకి వస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట, కోల్పోయినవి తిరిగి పొందుకోవటం ఎలా అనే మాట మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా మనకు హృదయమును భద్రపరుచుకోవాలి. రెండవదిగా దేవుని దగ్గర ఒప్పుకున్న ఆ యొక్క ఒప్పందాన్ని మనము చెల్లించాలి. మూడో మాటకి మనం చూస్తున్నాము, నష్టం జరిగినా సరే
నష్టం జరిగినా సరే యథార్థతను మాత్రం మనం కోల్పోకుండా ప్రభువులో ముందుకు కొనసాగదాము. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. రండి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మహేశ్వరజ నీ బంగారు పాదములకు స్తుతి స్తోత్రములనైనా గడిచిన కాలం అంతా నీ రెక్కల కింద భద్రపరిచే మమ్మల్ని సజ్జలకు ఉంచినందుకు నీకు వందనములు స్తోత్రములు దేవా. అయ్యా ఉదయ కాల సమయంలో ఎక్కడ నీ నామ పేరిట ఒక్కరు ఇద్దరు ముగ్గురు కూడి స్తుతిస్తారు అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడవు. నేను ఉదయకాల సమయంలో నా తండ్రి గూగుల్ మీట్ ద్వారా చిన్న మందగా చేరి నేను ఎంతవరకు నేను పాటల ద్వారా వాక్యం ద్వారా స్తుతించాము గణపరిచాము నా తండ్రి. నేను అయ్యా చెప్పబడిన వాక్యాన్ని నా తండ్రి నేను నెరవేర్చుకునే శక్తిని మాకు దయచేయమని బ్రతిమలాడుచున్నాం. నేను ఈ లోకంలోనైనా వాక్యానుసారంగా జీవించలాగిన సహాయము దయచేయమని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి. నైనా అయ్యా మా హృదయం పాపంతో నింపుకోకుండా నా తండ్రి నేను వాక్యంతో నింపుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి. అయ్యా మేము ఏదైతే పోగొట్టుకున్నామో నైనా నీ వాక్యం ద్వారా నేను వెతుకుటకు సహాయం దయచేయమని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి. నైనా అయ్యా ఇంత మంచి లేఖన భాగాన్ని అందించిన నేను పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా నీ సేవలో ఇంకా వాడబడేటకు అభివృద్ధి పరచమని బ్రతిమలాడుచున్నాం. మంచి శక్తి బలాన్ని బిడగ దయచేయండి దేవా. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అవసరం అక్కలేసినాము తీర్చులాగా సహాయం దయచేయమని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి. నైనా అయ్యా నా తండ్రి ఇంకా లోతైన మర్మాలు మేము తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయమని నేను అయ్యా పాస్టర్ గారు నిండారులుగా మీరు 100 అరదంతులు ఫలించలాగిన సహాయం దయచేయమని అయ్యా యొక్క చిన్న ప్రార్థన పాసనిధికి చేర్చుకేమి తప్పుడు క్షమించమని ఈ నామలలో ఉన్నతమైన శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.